నేను కూడా విమర్శించాను. కానీ ఆ రోజు శ్రావణ్ కొంచెం తీవ్ర స్థాయిలో మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడిన రఘురామకృష్ణరాజు 4 కోసి నేను పవన్ కళ్యాణ్ కానుకగా పంపిస్తానంటాం, లేకపోతే ఆయన ఇంత ఉంటాడు అంత ఉంటాడని బాడీ షేమింగ్ చేయడం ఇట్లాంటివన్నీ అన్నారు. అవి అయిన తర్వాత డిప్యూటీ స్పీకర్ నేను వీటి మీద ఏమీ ఫిర్యాదు చేయబోవడం లేదు అన్నాడు. అలా అనడంలో నిష్ఠూరం కూడా ఉంది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ అరెస్టులు ఇవన్నీ ఉన్నప్పుడు నన్ను ఇన్ని మాటలంటే మీరు ఏమీ చేయకుండా ఉంటారేమో చూస్తాను. నేను పవన్ కళ్యాణ్ హోంమంత్రి అయితే నేను ఆయనకు మటుకే ఫిర్యాదు చేస్తానని కొంచెం సర్కాస్టిక్గా ఆయన మాట్లాడారు. కానీ నిన్న ఈరోజు ఉదయం కూడా ఆయన సూటిగానే మీడియా ముందుకు వచ్చి నన్ను ఇన్ని మాట్లాడినటువంటి ఆయన అరెస్ట్ చేసి చెయ్యకపోతే కాదు కూటమి తేల్చుకోవాలి, అది కూటమికి సంబంధించిన విషయం. అప్పుడు చంద్రబాబే చెప్పించాడా అన్న మాట కూడా ఒకటి వచ్చింది ఉదాహరణకు. దాన్ని కూడా ఆయన తన స్టైల్లో అటు ఇటు కాకుండా మాట్లాడారు. ఇప్పుడు కూటమికి పరీక్ష నాకేం లేదు, నేను రాజ్యాంగ పదవిలో ఉన్న నన్ను అతను ఇలా అన్నాడు, మీరు దీని మీద కూడా చర్య తీసుకోకపోతే ఇంకా దేని మీద తీసుకుంటారు, కాబట్టి అతను అరెస్ట్ చేయాలి, ఇదొక సవాల్ లాంటిది అని చాలా తీవ్రంగానే ఒక విధంగా కూటమి విధానము వీటన్నిటిని కూడా ప్రశ్నించే విధంగా మాట్లాడారు. అయితే నేను తాజాగా చూసింది అంటే శ్రావణ్ మీద కేసు నమోదు చేశారు పోలీసులు. సరే, ఆయనే మాజీ న్యాయశాఖలో అధికారి కాబట్టి, న్యాయాధికారి కాబట్టి ఆయన మరి ఎలా సమర్థించుకుంటారో ఏమో తెలియదు. విధానపరంగా దళితుల కోసము ఆలయం కూల్చివేత వీటిని వ్యతిరేకించడం అదే ఒక విషయం. వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు మరి ఆయన ఏం చెప్తారో, కోర్టు ఎలా స్పందిస్తుందో మనకు తెలియదు. కానీ ఒకటి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న వ్యాఖ్య చేసింది, చాలా తీవ్రమైంది. ఇప్పటివరకు మనం చర్చించేవన్నీ శాంపుల్ లాంటివి. రాష్ట్రం రావణ కాష్టం కావాలా అని క్వశ్చన్ చేసింది. చాలా పెద్ద విషయం కదా, రాష్ట్రం రావణ కాష్టం అవుతుంది అని ఏపీ హైకోర్టుకే సందేహం కలిగిందంటే, ఇప్పుడు ఇక్కడ పోస్టులు వచ్చాయని ఇంకోటని మీరు ఇలా వరుసగా అరెస్టులు చేసుకుంటూ ఏళ్ల కిందటి కేసులని తిరగదోడుకుంటూ ఇలా వెళ్తే ఏం జరుగుతుంది, ఇది ఏమాత్రం మంచిది కాదు పౌర జీవనంలో అన్న అంశాన్ని హైకోర్టు చెప్పడం అన్నది 3 ఏళ్ల కిందట 2 ఏళ్ల కిందట వారెంట్లు మీరు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తారా అని. ఈ క్రమంలోనే కొడాలి నాని కేసు కూడా, కొడాలి నాని 2021 ఎన్నికలప్పుడు అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల అధికారి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద దూషణలు చేశారు, కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అధికారుల మీద చేయడం అనేది తీవ్రమైంది రాజ్యాంగ పరంగా. దాని మీద ఎన్నికల ఉప అధికారి ఎవరో ఫిర్యాదు చేశారు. అప్పుడు గవర్నర్ కానీ ప్రభుత్వం కానీ దాని మీద ఏమీ ప్రాసిక్యూషన్ ప్రాసెస్ ఏం చేయలేదు, అయిపోయింది. ఇప్పుడు దాన్ని తీశారు. ఎందుకు వీళ్ళు వచ్చాక కూడా 2 ఏళ్ళు ఎందుకు తీసుకున్నారో మనకు తెలియదు. ఇప్పుడు తీసుకుంటే హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఈ కేసు ఒకవేళ ఆయన దూషణలు చేశాడు, ఇదంతా నిజమైనా 6 ఏళ్ల తర్వాత కేసు ఏంటి, 2021లో జరిగితే మీరు అప్పుడే చేసి ఉండాలి. 3 ఏళ్లకు మించి శిక్ష పడే సెక్షన్స్ కావాలి. 3 ఏళ్లకు మించి శిక్ష పడని కేసుల్లో 2 ఏళ్ల తర్వాత మీరు ఛార్జ్ షీట్ వేయడానికి నిబంధనలు ఒప్పుకోవు. కాబట్టి నిబంధనలు ఏమీ పాటించకుండా కేవలం ఒక కక్ష సాధింపు పద్ధతిలో అని వాళ్ళు వాదించారు, కక్ష సాధింపు కోసం చేస్తున్నారని. కానీ న్యాయమూర్తి కూడా, న్యాయస్థానం కూడా ఇలా నిబంధనలు పాటించకుండా, కాల వ్యవధి పాటించకుండా పాతవని తవ్వుకుంటూ పోతే రాష్ట్రం రావణ కష్టం అవుతుంది. ఒక వ్యక్తికి మేము ఈ కేసు కాకుండా ఇంకొక కేసులో మేము చెప్పింది కూడా వినకుండా అతన్ని కింద, మా దగ్గరేమో సమయం కావాలి వివరాలు చెప్పడానికని మాకు చెప్పారు, ట్రయల్ కోర్టులోనేమో అతని అరెస్టుకు అనుమతి కోరారు. ఇది కోర్టు ధిక్కారం, అంటే హైకోర్టు ధిక్కారం. మీరు మాకు చెప్పిన దానికి భిన్నంగా ట్రయల్ కోర్టులో వ్యవహరించారు కాబట్టి కలెక్టర్ను, ఆ ఎస్పీని లేదా ఇతర సంబంధిత పోలీస్ అధికారిని మేము కోర్టుకు రమ్మని ఆదేశిస్తాము, వాళ్ళని మేము విచారిస్తాము అని. అంటే మనం మీడియాలో మనం మాట్లాడేవి, లేకపోతే ఇందాక ప్రతిపక్ష మాజీ ముఖ్యమంత్రి మాట్లాడినవి, మీడియా నుంచి వస్తున్నవి కాకుండా హైకోర్టు కూడా ఒక ఆందోళనకరమైన రావణ కాష్టం లాంటి పదం వాళ్ళు వాడారు అంటే తీవ్రమైన పరిస్థితిగా ఉంది. తప్పకుండా ఈ వాతావరణం ఉపశమించాల్సిన, సంయమనం చూపించాల్సిన అవసరం ఉంది. ఇక పోటాపోటీగా ఒకరి మీద ఒకరు రెడ్ బుక్, ఒకరు వాళ్ళంతకుముందు డిజిటల్ బుక్ అన్నట్టు వీటన్నిటితో ఇలా వెళ్తే సామాన్య ప్రజలు ఒక విధమైన అభద్రతకు గురవుతున్న పరిస్థితి. కాబట్టి నేను అనుకోవటం
హైకోర్టు వార్నింగ్ ఈజ్ క్వైట్ సీరియస్. ఎస్ సార్, అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అంతే కదా, కాబట్టి ఎవరు అధికారంలో ఉన్న రాజ్యాంగం అదే, చట్టం అదే, నిబంధనలు వాటి ప్రకారం వెళ్ళాలి. కానీ నిజానికి ఇంకొకటి కూడా ఈరోజు ఒక వార్త తిరుగుతోంది, అది నిజమా కాదు తెలీదు. ఒక ఆడియోలో ఒక శాసనసభ్యుడు, అధికార పార్టీ శాసనసభ్యుడు జడ్జిని తూలనాడాడు అన్నది ఆ వార్త. దాని మీద కూడా ఏదో కేసు చేస్తున్నారు. ఈ లోపల మనం ఇందాక రాజధాని అనుకున్నాం కదా, ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాజీ శాసనసభ్యుడు, ఆయన రాజధాని భూములకు సంబంధించి గతంలో తను కేసు వేస్తే కింద కోర్టు దాన్ని తీసుకోలేదు, కాబట్టి మీరు తీసుకోండి అని ఆయన మళ్ళీ హైకోర్టులో కేసు వేసాడు. కాబట్టి ఈ విధంగా చూస్తే మొత్తం మీద కేసులు, అరెస్టులు, లాక్పోవడాలు, లాకప్లు అన్నిటితో వాతావరణం ఉద్రిక్తంగా మారుతోంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా నెక్స్ట్ వచ్చేది మా పార్టీయే, చూసుకోండి తర్వాత ఏం వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా బెదిరించడాలు, హెచ్చరించడాలు అవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఒక సమస్య ఉంది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చెప్పినా మళ్ళీ గెలిచే వరకు వాళ్ళకి అధికారం అయితే ఉండదు. అది అసహనము, రెచ్చగొట్టుకోవడం దీనికి పనికి వస్తుంది. నిజంగా జగన్ కూడా అదే నేను మొదట చెప్పింది. ఆయన మొదట్లో అచ్చంగా ఇవే మాట్లాడేవాళ్ళు, 7 సప్త సముద్రాల అవతల ఉన్న కుదరదు ఇట్లాంటివి. కానీ ఇటీవల కాలంలో నెమ్మదిగా ఆయన సమస్యలు, రైతులు, డిఎస్సి, ఆర్థిక విషయాలు ఇలాంటివి మాట్లాడడం మొదలు పెట్టారు. దాన్ని మనం స్వాగతించవచ్చు, ఎందుకంటే సమస్యలు ఎవరైనా కూడా మాట్లాడవచ్చు. కానీ ఈ రెచ్చగొట్టుకునేవి మటుకు ఆపాల్సిన అవసరం ఉంది. అధికార పార్టీ కూడా ఆ విషయంలో సంయమనం చూపించాల్సిన అవసరం ఉంది. ఓకే, నేను మీడియా మిత్రులు వీళ్ళకు కూడా చెప్తాను, మీరు రాజకీయంగా ఎంతైనా విమర్శించండి, వాస్తవాలు చెప్పండి తప్ప వ్యక్తిగతంగా వెళ్ళిపోయి, ఇప్పుడు నేను చూసా 2-3 రోజుల్లో ఇక్కడ కూడా రౌండ్ టేబుల్, వాడికి ఏమొచ్చు, వీడికి ఏమొచ్చు, అవన్నీ ఎవరిని దూషించాల్సిన అవసరం లేదండి. రాజకీయాల్లో రెచ్చగొట్టుకోవటము లేదా తొక్కి పట్టాలనుకోవటం ఇవి 2 చెల్లుబాటు కావు. విధానపరంగా, సమస్యల పరంగా, హక్కుల పరంగా వెళ్ళొచ్చు. ఎస్ సార్. సార్, మరొక అంశం, యువర్ ఆనర్,